ఫేమస్ అయిన ఒక మంచి డైలాగ్ ఉంది. ఎందుకు అసలు ఆ డైలాగ్ చెప్పాలని ఎందుకు అనిపించింది? అట్లా సిచ్యువేషన్ ఏంటి అసలు? అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేరు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేరు. సిద్దిపేటలో అంటారు బాబు మోడల్ మోడల్ సిద్దిపేట మోడల్. అగ్ని పరీక్ష కొన్ని వీడియోస్ చూస్తుంటే ఒక టాపిక్ హైలైట్ అయింది. ఏంటి అంటే శ్రీజ అనే అమ్మాయి వచ్చి స్టేజ్ పైన ఏదో మాట్లాడుతుంటే నవదీప్ జడ్జి ఉన్నారు, తను ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చి ఒక డైలాగ్ వాడాడు. మీకు ఎలా అనిపించింది అసలు? నవదీప్ ఫస్టే మీరు నోరు అదుపులో పెట్టుకొని మీరు ఏమన్నా అనుకుంటే తప్పుగా అనుకుంటే సారీ అంటుండే. తప్పుగా అనుకుంటే 100% అది తప్పు. ఇప్పుడు బిగ్ బాస్ మీరు ఆడిషన్స్ లో కూడా ఫిల్టర్ చేసి మిమ్మల్ని ఆ స్టేజ్ పైకి తీసుకెళ్లారు. ఓకే, బాగుంది. అక్కడ మిమ్మల్ని ఒక 5 minutes పర్ఫార్మెన్స్ అనిపించారు. ఆ టైంలో మిమ్మల్ని డిసైడ్ చేసి మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. ఆ రీజన్ జెన్యూన్ గా అనిపించింది, ఎలా అనిపించింది? స్టేజ్ ఎక్కగానే నవదీప్ గారు ఏమన్నారంటే కాస్త కొంచెం స్క్రిప్టెడ్ అంటారు, కొంతమంది రియాలిటీ అంటారు. అసలు మీకు తెలిసి మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా, ఏది కరెక్ట్ అంటారు? స్క్రిప్టెడ్ అంటే అదే. ముగ్గురు జడ్జిమెంట్ జెన్యూన్ గా ఉందా లేదా మీకు? నాకు జెన్యూన్ గా అనిపించలేదు. ఎందుకంటే నమస్తే, వెల్కమ్ టు అడ్డా టాక్స్. సోషల్ మీడియాను ఒక ఊపు ఊపాడు ఒక్క డైలాగ్ తో, కానీ కొన్నేళ్లు కనుమరుగయ్యారు. ఇప్పుడు మళ్ళీ అదే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు ఒక మోడల్. ఆ మోడల్ ఎవరో మీరు చూడాలనుకుంటున్నారా? ఒకసారి చూసేసే. సిద్దిపేటలో అంటారా బాబు, నేను మీ సిద్దిపేట మోడల్. చెప్పండి మోడల్, అసలు మీరు ఇప్పుడు రీసెంట్ గా బిగ్ బాస్ స్టేజ్ పైన కనిపించారు. మధ్యలో గ్యాప్ వచ్చింది. ఎందుకు గ్యాప్ తర్వాత మళ్ళీ డైరెక్ట్ బిగ్ బాస్ స్టేజ్ పైన కనిపించారు? అయితే ఏమైందంటే కొమర్షియల్ కాడ వీడియోలు స్టార్టింగ్ సిద్దిపేట మోడల్ అని వీడియోలు చేసినాం మేడం. ఇక చాలా మందికి మంచిగా సందర్శకులు కూడా వచ్చేవాళ్ళు. కొమర్షియల్ ఎక్స్ప్లోర్ చేయడానికి బదులు నాతో ఫోటోలు తీయవాలి. ఇక అప్పుడు మా మేనేజ్మెంట్ ఏమైందంటే ఫోటోలు తీయద్దు, వీడియోలు తీయద్దు, ఇక్కడ జాబ్ పోతుంది అని ఇక కొన్ని ఫాలో అయినా మేడం వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్. అప్పుడు ఇక ఒక ఫోటో తీయాలి, వీడియోలు తీయాలి మేడం. ఇక మళ్ళీ తర్వాత ఇక జాబ్ అయిన తర్వాత మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేసినాం మేడం. అంటే మీరు సివిల్స్ చదువుకున్నారన్నారు, మరి అంత చదువుకొని అటు ఆ ఫీల్డ్ సైడ్ ఎందుకు వెళ్ళలేదు? అంటే జాబ్స్ ఎందుకు ట్రై చేయలేదు? అయితే ముఖ్యమైన యూపీఎస్సీకి కూర్చున్నా మేడం, కన్సిస్టెంట్ కూర్చుందామని ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనుకున్నా. కానీ ఆర్థిక పరిస్థితులు బాగాలేవు మేడం. ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. డైలీ 18 hours చదువుకోవాలి. మంచిగా కొంచెం మా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఇక అప్పుడు ఆర్థికంగా బాగాలేదు, ఇక వీళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉందామా అని కొమర్షియల్ దగ్గర నాన్నగారు ఉపాధి కల్పించారు. అక్కడ టికెట్స్ ఇవ్వడం, టికెట్ కౌంటర్ లో. ఇక అప్పుడు చదవడం వీలు చేయాలి మేము. 15 మంత్లీ 15,000 శాలరీ. అయితే 12 hours వర్కింగ్ అవర్స్ మేడం. ఈవినింగ్ విజిటర్స్ ఉంటారు కాబట్టి ఈవినింగ్ దాకా టైం దొరుకుతుంది చదువుకోవడానికి అన్నట్టు అది కొంచెం హెల్ప్ అవుతుంది అనుకున్నా. కానీ యూపీఎస్సీ అట్లా ప్రిపరేషన్ పార్ట్ టైం కూడా ప్రిపేర్ చేసినా కానీ క్రాక్ చేయడం కష్టం అనిపించింది. ఇక అందుకని అది మానేసి ఇక వర్క్ గురించి తెలుసుకున్నాం. అంటే మీరు ఆ వర్క్ నుంచి బయటకు వచ్చాక కొంతమంది మీకు సహాయం చేశారని తెలిసింది. అది మీకు ఆర్థికంగా అంటే మీరు చదువుకోవడానికి ఇంకా ఫ్యూచర్ లో ముందుకెళ్ళడానికి సహాయపడలేదంటారా? అంటే ఇమ్రాన్ అన్న హెల్పింగ్ నేచర్ తోని అప్పుడు సైకిల్ మీద వీడియో చేసినాం మేము. సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మోడల్ సిద్దిపేట మోడల్ ఎంత చక్కగా మేము కొడుతుంది సిద్దిపేట మోడల్ అని ఒకటి వీడియో చేసినాం మేము. పాత సాంగే సంపద అని సైకిల్ సాంగ్ ఉండే, అది మార్చి ఇట్లా వాడి చాలా మంది మంచిగా కనెక్ట్ అయింది. అప్పుడే ఇమ్రాన్ అన్న చూసిందంట వీడియో చూసి, అరే వీడు పేదరికంలో ఉన్నాడు, మట్టిలో మాణిక్యం లాగా ఎదుగుతుండే కదా, సైకిల్ మీద ఉన్నాడు కదా, నా వంతుగా స్కూటీ ఇప్పిస్తా అని అన్ననే హెల్పింగ్ నేచర్ తో స్కూటీ ఇచ్చింది మేడం. ఇంకా ఇది స్కూటీ ఇచ్చిండు. ఇంకా చదువు గురించి అయితే ఎవరు హెల్ప్ కాలే. ఇక మామూలుగా నేనే ఇక పని చేసుకుంటా. ర్యాపిడో తర్వాత ఇక ర్యాపిడో స్టార్ట్ చేసాం మేము. ర్యాపిడో రైడ్స్ హైదరాబాద్ లో కూడా, జూబ్లీస్ లో కూడా ర్యాపిడో చేసుకుంటానే బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరుగుకుంటా ఇంకా చదువు మధ్యలో ఇక ప్రిపరేషన్ ఆపేసి ర్యాపిడో చేసుకుంటే ఇంట్లో వాళ్ళకు హెల్ప్ఫుల్ ఉన్నాం మేడం. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంత కష్టపడి వెళ్ళారు కదా, అంటే రిజెక్ట్ అయ్యారు ఒక లెవెల్లో, అంటే ఎలా అనిపించింది అప్పుడు? బాధ అనిపించింది మేడం. అంటే టాప్ 40 వరకు వెళ్ళి యాక్చువల్లీ నేను అక్కడ అగ్ని పరీక్షలు కూడా అవుతుంది అని అనుకున్నా. కొంచెం ఇంకా ఇక నాకు అది కొంచెం రీజన్ అయితే అనిపించలేదు వాళ్ళు రిజెక్షన్ చేయడం. ఇంకా కొంచెం ఒక్కరన్నా గ్రీన్, అసలు నేను బెస్ట్ ఇచ్చిన, ఒక్కరి గ్రీన్ కాదు కానీ 3 గ్రీన్లు ఇచ్చేటట్టు కూడా నా బెస్ట్ ఇచ్చిన, టు బి హానెస్ట్. ఇక మరి వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేసిరో కానీ అది అవ్వలేదని చాలా డిసప్పాయింటెడ్, డిప్రెషన్ లోకి వెళ్ళిన, కొంచెం బాధలోకి వెళ్ళిన. ఎందుకంటే ప్యాషన్ గా ట్రై చేసిన. నువ్వు సరదాగా ప్రయత్నించినావు, ప్యాషన్ గా ప్రయత్నించినావు అని కూడా అడిగారు క్వశ్చన్. నేను సీజన్ 7 లో కూడా ప్రయత్నించిన, అది అవ్వలేదు. ఒక ప్యాషన్ గా ప్రయత్నించిన సార్ అని చెప్పిన.
ఇక కొంచెం డిసప్పాయింట్ అయినా మేడం. అంటే ఇప్పుడు మీరు బిగ్ బాస్ కి వెళ్తానని ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా, అంటే సపోర్ట్ చేశారు, ఓకే అన్నారా, ఏమన్నారు? అంటే అమ్మ వాళ్ళు అయితే అమ్మ నాన్న ఏమన్నా సరే నువ్వు అయితే ట్రై ఇంకా అవుతుంది అని అమ్మ కొంచెం భరోసా లాగిచ్చేది. ఇక నాన్నగారు అన్నారు ఏమంటే కొంచెం అది ఒక్కొక్కసారి కాకపోవచ్చు, దానికి డబ్బులు పెట్టుకుని తిరగాలి, ఖర్చు పెట్టుకుని తిరగాలి, ఇక నువ్వు కాదు కావచ్చు ట్రై చేయరా, అది చెప్పలేము ఎట్లుంటుందో అని. ఇక నాన్నగారికి నమ్మకం లేకుండా కానీ అమ్మనైతే భుజం తట్టి సరే అయితే తీరా బిడ్డ, నువ్వు అపనమ్మకం ఏం పెట్టుకోకు, అవుతుంది అన్న నమ్మకంతో ముందుకెళ్ళు అని అట్లా వెళ్ళిన కొంచెం ప్రోత్సహించారు మేడం. అంటే ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్ లో కూడా వాళ్ళకి షేర్ చేస్తే ఎలా అంటే సపోర్ట్ చేశారా, మేము ఉంటాం వెళ్ళి చూసుకుంటాం అని ఏమైనా చెప్పారా? ఆ ఫ్రెండ్ సర్కిల్ అంటే ఇంకా ప్రసాద్ అన్న, సాయి ప్రసాద్ అన్న, మన నరసింహన్న ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళే నాకు. ఇక వాళ్ళు ఏమన్నారంటే సరే నువ్వు అయితే బిగ్ బాస్ కు ఈ టాప్ 40 దాకా వచ్చినావు, అగ్ని పరీక్ష దాకా పోయినావు, అందులో కూడా అవుతుంది, ఖచ్చితంగా అవ్వాలని కోరుకుందాం మనం అందరం అని. ఇంకా ఆ సాంగ్ కూడా ఒకటి సాంగ్ ఏమైందంటే బిగ్ బాస్ లో నేను సెలెక్ట్ అవుతావు, నువ్వు అవుతావు అన్న నమ్మకంతో వాళ్ళు కూడా భుజం తట్టి ప్రోత్సహించారు. అంతేకాకుండా ఒక సాంగ్ తీసారు. నాకు ఎప్పటి నుంచో కళ ఉండే ఈ సింగర్ కలవడం, ఆ సింగర్ కలవడం. జూబ్లీస్ అయితే ర్యాప్ లో కొట్టుకుంటే అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరగడం స్టార్ట్ చేసిన. అంటే నా డ్రీమ్ అది, ఒక సాంగ్ సిద్ధపేట సాంగ్ రావాలి అని. ఇక అదే టైంలో ఇక మీరు అన్నట్టు ఫ్రెండ్స్ అంటే సాయి ప్రసాద్ అన్న పరిచయం అయింది, ఇంకా నజీమ్ అన్న కూడా బిగ్ బాస్ రిఫర్ చేసిండు. అంటే రీసెంట్ గా మేము సిద్దిపేట మోడల్ పై ఒక ప్రోమో సాంగ్ అయితే చూసాం మేము, అదే సాంగ్ మేడం. ఇంకా సాయి ప్రసాద్ అన్న, శ్రీకాంత్ అన్న ఇద్దరు ప్రొడ్యూస్ చేసారు. ఈ సాంగ్ అందరు కూడా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇక మంచిగా వెళ్ళిపోతుంది మేడం, అందరికి కనెక్ట్ అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండే? అంటే ఫస్ట్ టైం కదండి షూట్ చేసేటప్పుడు కానీ నా పేరు పైన ఒక పాట రాబోతుంది అని చెప్పేసి ఎలా అనిపించింది? నాకు నిజం డ్రీమ్ కమ్ ట్రూ మేడం, ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ శ్రీకాంత్ అన్న అండ్ సాయి ప్రసాద్ అన్న. ఎందుకంటే అది లాంగ్ వెయిటింగ్ ఫర్ ద సాంగ్. ఇప్పటి నుంచి యాక్చువల్ గా సిద్దిపేట మోడల్ సాంగ్ రావాలి, సాంగ్ చేయాలి అని అప్పుడైతే నేను అసలు ఎగిరికి అంతేసిన, అసలు మాటల్లో చెప్పలేనంత హ్యాపీనెస్. ఎందుకంటే ది వెరీ ఫస్ట్ సాంగ్ సిద్దిపేట మోడల్ సాంగ్, అది కూడా చాలా మంది కనెక్ట్ అవ్వాలి, మళ్ళీ సాంగ్ తో కూడా అందరికి వెళ్ళిపోవాలి. మధ్యలో మీరు అన్నట్టు కొంచెం కన్మార్ కావడం, అంటే వీడియోస్ చేయకపోవడం, రీల్స్ చేయకపోవడం ద్వారా కూడా అసలు ఏమేమి సిద్దిపేట మోడల్ చేయట్లేదు వీడియోలు అని అన్నారు. ఈ సాంగ్ ద్వారా మళ్ళీ ఒకసారి మంచి కంబ్యాక్ ఇచ్చి అందరికి కూడా మంచి ఫ్లోట్ అయ్యి సాంగ్ ద్వారా అని ఒక డ్రీమ్ ప్యాషన్ మన ప్రొడ్యూసర్స్ ద్వారానే అయింది. అంటే మీకు ఫస్ట్ టైం ఇలా ఒక సాంగ్ తీయబోతున్నాం మీ పేరు పైన అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ ఫీలింగ్ అంటే సక్సెస్ అవుతుందా, తీస్తారా నిజంగానే అని అనిపించిందా మీకు? అలా అదే సూపర్ ఎక్సైటెడ్ మేడం. వెరీ ఫస్ట్ టాక్ ఇనిషియలీ మాకు కన్వర్జేషన్ ప్రసాద్ అన్నతో అయినప్పుడు, శ్రీకాంత్ అన్నతో అయినప్పుడు సరే మరి చేద్దాం ఒక సాంగ్ అయితే, సిద్దిపేట మోడల్ అంటే ఆదరణ ఉంది కదా బయట, సరే మనం అయితే సక్సెస్ రిజల్ట్ ది బెస్ట్ అవుద్ది, సక్సెస్ అవుతామని ఒక సంకల్పంతో ముందుకెళ్దాం అని అన్న వాళ్ళు కూడా వచ్చి. నాకు కూడా ఏంటంటే అది ప్రోమో సాంగ్ చేసేటప్పుడైనా, ప్రోమో వదిలినప్పుడైనా అసలు ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ సూపర్ ఎక్సైటెడ్. అది అంటే చెరిష్ ఆ సంతోషాన్ని ఎప్పటికి కూడా చెరిష్ చేస్తాం మేడం. అంత అద్భుతంగా అనిపించింది. అంటే ఆలోచన ఎవరికి వచ్చింది ఫస్ట్ మీ పేరు పైన ఒక సాంగ్ తీయాలి అనే ఆలోచన ఎవరికి వచ్చింది మొట్టమొదటిసారి? ఫస్ట్ అంటే ది వెరీ ఫస్ట్ నాకు ఉండే మేడం, నా మైండ్ లో ఉండే, దాన్ని కార్యరూపం దాల్చింది మాత్రం సాయి ప్రసాద్. అంటే ఫస్ట్ టైం ఎవరికి షేర్ చేస్తున్నారు? అంటే ఇలా అంటే అనుకున్నా, అంటే నా పేరు మీద ఒక పాట తీయండి అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఏమనుకుంటారు అన్న ఒక భయం గానీ ఏదైనా అనిపించిందా షేర్ చేసుకునే ముందు? అంటే చాలా మందిని కలిసిన మేడం. అంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా స్టూడియోస్ చుట్టూ తిరిగి ఇట్లా సాంగ్ గురించి ఆ సింగర్ ని కలవడం ఎంతో జరిగింది. కానీ ఇంకా అన్న వాళ్ళే ప్రేమ ఆప్యాయతతో ముందుకు వచ్చారు. సరే సక్సెస్ అయితే అవుతుంది అని అన్న వాళ్ళే ఒక నమ్మకం ఉంచి, యాక్చువల్ గా డబ్బులు ప్రొడ్యూస్ చేయడానికి ఎవరైనా అంత ఈజీగా నమ్మకం పెట్టి ముందుకు రారు. కానీ సరే ఇంకా చూద్దాం మనమైతే అవుతుంది అన్నట్టు ఒక నమ్మకంతో ముందుకెళ్దామని అన్న వాళ్ళు కూడా నన్ను ట్రస్ట్ చేసి సింగర్ కూడా క్లెమెంట్ సింగర్ ని కలిసినాం మేము. తనతో ఇలాంటి సాంగ్స్, మోడల్ సాంగ్స్ తను బాగా చేస్తాడు, బాగా పాడతాడు, బాగా రాయగలడు అని మేము అప్రోచ్ అయ్యాము. ఇంకా ఫోక్ లెజెండ్ అని క్లెమెంట్ అని కూడా కలిసాము. ఇంకా అప్పుడు ఆ క్షణాల ఆ టైంలో కూడా మేము అందరం ఏమనుకున్నామంటే 2 మీట్స్ అయినాయి క్లెమెంట్ గారితో. అప్పుడు అయినప్పుడు కూడా సరే సాంగ్ అయితే అదిరిపోద్ది, మంచిగా వెళ్ళిపోతుంది అని ఒక పూర్తి నమ్మకంతో ముందుకు వచ్చింది. అంటే ప్రోమో చూసినప్పుడు మీరు పెట్టిన ఎఫర్ట్స్ అందులో క్లియర్ గా కనిపిస్తున్నాయి, తెలిసిపోతుంది ఆల్రెడీ సాంగ్ మొత్తం సూపర్ హిట్ అవుతుంది. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ నుంచి మీరు బయటకు వచ్చారు ఒక లెవెల్ రిజెక్ట్ అవ్వడం వల్ల, అంటే మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంటే మీరు ఏం చెప్తారు అసలు పబ్లిక్ కి?
అది మళ్ళీ వెళ్ళాలి అని కూడా నేను కోరుకుంటున్నా. ఇంకొకటి మేడం మీరు అడిగే ముందు చెప్తున్నా ఏంటంటే ఆ సాంగ్ తీయడానికి కూడా బలమైన అంటే మామూలుగా తీసినాం. ఇంకోటి ఏంటంటే నేను బిగ్ బాస్ లోకి వెళ్తా అని నాకు ఓటింగ్ దోహదపడుతుంది అన్నట్టు ముందు చూపుతో మేము అది చేసాము. కానీ ఇంకా అది అవ్వలేదు. కానీ ఒకవేళ మీరు అన్నట్టుగా ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా ఇంకా ముందు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి కాబట్టి ఛాన్సెస్ హోప్ఫుల్లీ పిలిస్తే మాత్రం ఇక నా లైఫ్ టైం ఇక డ్రీమ్ కాబట్టి అది అవుతే మాత్రం హ్యాపీ మేడం, చాలా హ్యాపీ. ఇంకా అవ్వాలని కోరుకుందాం మేడం. మీరు బిగ్ బాస్ కి మళ్ళీ వెళ్తే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ ప్లాట్ఫామ్ ని మీరు ఏ విధంగా యూజ్ చేసుకుంటారు? అంటే నాకు సోషల్ మీడియాలో చేసే ఈ ఎంటర్టైన్మెంట్ చాలా మంది కమర్షియల్ వచ్చే వాళ్ళు ఏమనేటోళ్ళు అంటే ఈ ఎంటర్టైన్మెంట్ నువ్వు బిగ్ బాస్ అనేది నీకు అద్భుతమైన ప్లాట్ఫామ్, మంచి అవకాశం, కామనర్స్ కి ఇస్తుడుగా అవకాశం. నువ్వు ఈ ఎంటర్టైన్మెంట్స్ ప్రతి గడపకు 2 రాష్ట్రాల్లో అందరికి చేరుకోవాలి, అందరిని నవ్వించాలంటే బిగ్ బాస్ అనేది ఒక సూపర్ ప్లాట్ఫామ్. అది అప్లై చేసి ట్రై చేయండి అని అన్నప్పుడు నా మెదిలో సంకల్పం మేడం అది. అయితే నేను ఆడియన్స్ అందరినీ కూడా ఎంటర్టైన్ చేయడానికి బిగ్ బాస్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అనే సంకల్పం నమ్మకంతో ముందుకెళ్తున్నాను మేడం. అంటే మీరు ఫేమస్ అయిన ఒక మంచి డైలాగ్ ఉంది, ఎందుకు అసలు ఆ డైలాగ్ చెప్పాలని ఎందుకు అనిపించింది? అట్లా సిచ్యువేషన్ ఏంటి అసలు? అదే మేము బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ప్రతి వీడియోకి. అవుట్ ఆఫ్ 100 99 కామెంట్స్ మొత్తం బ్యాడ్ పెడుతున్నారు. అంటే మీరు ఆ డైలాగ్ తో ఫేమస్ అవ్వక ముందు మీకు బ్యాడ్ కామెంట్స్ వచ్చాయా? అదే ఆ టైంలో నాకు మైండ్ లో ఆలోచన ఏం వచ్చిందంటే అరచేతి నడ్లు పెట్టి సూర్యుని ఆపలేరు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేరు, సిద్ధిపేటలు అంటారు బాబు అని ఎస్పెషల్ బ్యాడ్ కామెంట్స్ గురించి ఆ డైలాగ్ చేసిన. అది కూడా చాలా మందికి మంచిగా రీచ్ అయింది, ఫేమస్ అయ్యారు ఆ డైలాగ్ తో, మంచి కనెక్ట్ అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత మీరు బయటకు వచ్చారు, ఓకే బాగుంది. అంటే ర్యాపిడో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? అదే మేడం కమర్షియల్ కాడ జాబ్ తీసేయగా అదే టర్మినేటెడ్ మీ జాబ్. అప్పుడే ఇంకా అనిపించింది ఏదో ఒకటి. అయితే మా అమ్మగారు నేను స్కూల్లో జాబ్ ట్రై చేస్తే అమ్మ నేను తిరిగినాం స్కూల్లో చుట్టూ తిరిగితే సిద్దిపేట మోడల్ నువ్వు పిల్లలు ఇంటికి వెళ్ళి మోడల్ సినిమా స్కూల్ కానీ ఎగురుతారు, యు ఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్ అని దే రిజెక్టెడ్. అప్పుడే అనిపించింది అసలు మరి ఈ జాబ్ ట్రై చేయాలి ఏది అని దిక్కుతోచని పరిస్థితి ఉన్నప్పుడు నా మైండ్ లో ర్యాపిడో చేద్దాం ఓకే అన్నప్పుడు. అయితే మా ఫ్రెండ్ కూడా జూబ్లీస్ అన్నప్పుడు స్టూడియో అదే ఇందిరానగర్ గడ్డలో ఉంటాడు జూబ్లీస్ లోనే. అప్పుడు అనిపించింది ఇంకా జూబ్లీస్ లో బిగ్ బాస్ అదే ర్యాపిడో చేసుకుంటా మనం స్టూడియో చుట్టూ తిరిగచ్చు ఇక్కడ. ఇక్కడ చేశారా అంటే సిద్దిపేటలో చేశారా? హైదరాబాద్ ఫస్ట్ హైదరాబాద్ లో మేడం, ది వెరీ ఫస్ట్ హైదరాబాద్ లో చేశాను. తర్వాత వచ్చి సిద్దిపేటలో కూడా ఉంది అని తెలిసాక సిటీ మార్చి ఇక్కడ చేశాను మేడం. అంటే అప్పుడు ఎలా అనిపించింది ఆ జాబ్ చేసుకుంటున్నప్పుడు? అప్పుడు కూడా చాలా మంది సిద్దిపేట బాగున్నాను ర్యాపిడో చేస్తున్నావు ఇది అని ఇట్లా అనడం, రైడ్ ఎక్కే ముందు కొందరు ఫోటోలు తీయడం, భుజం తట్టి ప్రోత్సహించి నువ్వు బిగ్ బాస్ వెళ్తావు బాబు, సిద్దిపేట బాగున్నాను బిగ్ బాస్ లో కనబడతావు, అవుతుంది ప్రయత్నించు అని మంచిగా ఒక పాజిటివ్ గా మాట్లాడేటోళ్ళు మనం ప్రతి ఒక్కరు. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు? అంటే మళ్ళీ బిగ్ బాస్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా? మేము చేస్తున్నాం మేడం. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హోప్ఫుల్లీ ఛాన్సెస్ ఉంటే అవుద్ది, ఇంకా లేదా నెక్స్ట్ సీజన్ ఇంకా బిగ్ బాస్ అయితే వెళ్ళాలని ఒక లక్ష్యము. మధ్యలో ఆపకుండా విరామం ఎటువంటి విరామం లేకుండా సంకల్పంతో పట్టుదలగా ముందుకెళ్తాం మేడం. ఐ డు అచీవ్ మేడం ఏదో ఒక రోజు. ఇప్పుడు బిగ్ బాస్ మీరు ఆడిషన్స్ లో కూడా ఫిల్టర్ చేసి మిమ్మల్ని ఆ స్టేజ్ పైకి తీసుకెళ్లారు, ఓకే బాగుంది. అక్కడ మిమ్మల్ని ఒక 5 minutes పర్ఫార్మెన్స్ ఎంత ఇచ్చారు? ఆ టైంలో మిమ్మల్ని డిసైడ్ చేసి మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. ఆ రీజన్ జెన్యూన్ గా అనిపించింది, ఎలా అనిపించింది మీకు అప్పుడు? రీజన్ అంటే స్టేజ్ ఎక్కగానే నవదీప్ గారు ఏమన్నారంటే కామన్ మ్యాన్ అని సెలబ్రిటీ ఇస్తున్నారేంటి అన్నాడు. అంటే మరి అట్లా నేను సెలబ్రిటీగా భావించినప్పుడు యాక్చువల్గా పిలవకూడదు, పిలిచిన కామన్ మ్యాన్ కేటగిరీలో పిలిచిర్రు ఓకే, మళ్ళీ సెలబ్రిటీ నువ్వు అని చెప్పడం నాకైతే రీజన్ అయితే టు బి హానెస్ట్ నాకు అనిపించింది ఫేర్ అనిపించలేదు. ఛాన్స్ ఇచ్చేది ఉండే వాళ్ళు. ఇంకా అభిజిత్ గారు కూడా ఏమన్నారంటే నీతో ఇప్పుడే జనాలు బయట ఫోటోలు దిగుతుర్రు, ఇందులో కాస్త మాతో దిగారు ఫ్యూచర్ లా అని అన్నారు. కొంచెము నాకు అనిపించింది అసలు రీజన్ చూపెట్టలేదు. రిజెక్షన్ అనేది నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అంటే అక్కడ జరిగేవి కాస్త కొంచెం స్క్రిప్టెడ్ అంటారు, కొంతమంది రియాలిటీ అంటారు. అసలు మీకు తెలిసి మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా, ఏది కరెక్ట్ అంటారు? అసలు స్క్రిప్టెడ్ అంటే అదే చాలా మంది కూడా పెట్టిర్రు, అంటే వేరే రకంగా వీడియోస్ చేసింది మేడం. ఏమేం చేసిరంటే చూడడానికి అందంగా ఉండి ప్రాపర్టీ ఉండి ఇట్లాంటి వాళ్ళనే తీసుకుంటారు అందులోకి. ఒక నిరుపేద కష్టపడి పైకి ఎదిగే కామన్ మ్యాన్ తీసుకోరు అందులో, కానీ వీడియో చేసారు. దానిపై అలాంటి దానికైతే నేను ఏకీభవిస్తా. ఐ డూ అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్.
బహుశా ఆ పారామీటర్ల విధంగానే కామన్ మ్యాన్ అని నన్ను తీసుకోలేదేమో. ఒక నిరుపేద కామన్ మ్యాన్ కష్టపడి కింది స్థాయి నుంచి వస్తుండు అని ఇక నన్ను తీసుకోలేదేమో. మళ్ళీ మీ స్టేజ్ ఉన్న వాళ్ళు కొంతమంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు కదా మీరు వెళ్తే. తీసుకోవచ్చు మేడం, ఎందుకంటే కామన్ మ్యాన్ అందరూ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు తీస్తున్న వీడియోస్ 100% అది కరెక్ట్. ఎందుకంటే కామన్ మ్యాన్ పేదవాడిని గరీబోని తీసుకోవాలి, టాలెంట్ ఉన్నోని అనేది తీసుకుంటా అని చెప్పి తీసుకుంటలేరంటే అది చాలా బాధ కలిగించే విషయం. అది ఒకవేళ నన్ను సెలెక్ట్ చేస్తే మంచిగా వాళ్ళకి టీఆర్పీ వచ్చేది. ఇంకోటి ఏంటంటే అరే రియల్ కామన్ మ్యాన్ తీసుకురు అన్న భావన అందరికి కలిగేది. నేను కూడా అందరికి ఇన్స్పిరేషన్ లాగా ఉండేటోని మేడం. అంటే ఇప్పుడు అక్కడ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళంతా అర్హులే అని మీరు అనుకుంటున్నారా? అర్హులైతే కాదు, అంటే వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు యజమాని పెట్టింది అని మామూలు కామెంట్లలో అయితే పెడుతున్నారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కామన్ పీపుల్ కి సూట్ అయ్యేలాగా ఉన్నారనిపించింది మీకు చూసినప్పుడు? ఎలా అనిపించింది? జడ్జిమెంట్ అయితే వాళ్ళు అర్హత ఉందా లేదా, మరి వాళ్ళకి అవకాశాలు లేక పెట్టిరు అని అంటారుగా కామెంట్లలో. వాళ్ళకి అవకాశాలు లేక వాళ్ళు ఫెయిల్యూర్లు అయ్యి జడ్జిలు గుసురు అది అని చెప్తారు, కామెంట్ పెడతారు. కానీ నాకు అనిపించింది వాళ్ళు సరే అర్హత ఉందా లేదా అనేది వాళ్ళది తర్వాత విషయం. కానీ కాకపోతే కామన్ మ్యాన్ అయితే మీరు సెలెక్ట్ చేయకపోవడం అనేది అయితే అది చాలా బాధాకరం. అసలు ఏ పారామీటర్స్ మీద మీరు హౌస్ లైక్ తీసుకుంటారు కామన్ మ్యాన్ అనేది పూర్తిగా ఉండాలి అనేది కామన్ మ్యాన్ ప్రియారిటీ ఇవ్వాలి. ఆ జడ్జిమెంట్ అంటే కరెక్ట్ జడ్జిమెంట్ ఉండాలి మేడం, న్యాయం అనేది. అంటే ఇప్పుడు ముగ్గురు జడ్జెస్ ఉన్నారు, ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారు. అంటే ముగ్గురు జడ్జిమెంట్ జెన్యున్ గా ఉందా లేదా మీకు? నాకు జెన్యున్ గా అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ అభిజిత్ బాబు మీరు నువ్వు ఇక్కడ చేయలేవు అనగా నెక్స్ట్ బిందు మేడం నా ఒపీనియన్ కూడా సేమ్ అని రెడ్ లేదు. మేము ముగ్గురు అనుకొని రెడ్ పెట్టినట్టు అనిపించింది. ఇప్పుడు అక్కడ రిజెక్ట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా నాన్న గానీ ఫ్రెండ్స్ గానీ ఎలా రియాక్ట్ అయ్యారు? అదే అవుతుంది, అమ్మ కూడా భుజం తట్టి బిగ్ బాస్ అవుతుంది అని అన్నది. ఇంకా మన ఫ్రెండ్స్ అంటే ఇక నజీమ్ అన్న, సాయి ప్రసాద్ అన్న వాళ్ళు కూడా ఇక అన్న లెక్క ఫ్రెండ్స్ లెక్క వాళ్ళు కూడా సరే ఇక రిజెక్షన్ అయితే అయినా ఏం కాదులే బాధపడకు డిప్రెషన్ లకు. నజీమ్ అన్న ఫస్ట్ ప్రశాంత్ నువ్వు బిగ్ బాస్ పంపించినప్పుడు, పల్లె ప్రశాంత్ పంపించినప్పుడు డిప్రెషన్ లకు పోయిందంట 1 year. అట్లా నేను కూడా అదే విధంగా బిగ్ బాస్ అవ్వలేదని రిజెక్షన్ అయినా అని నేను కూడా డిప్రెషన్ లకు పోయినా మేడం. ఇప్పుడు ఇక కానీ ప్రతి ఓటమి విజయానికి ఒక తొలిమెట్టు అంటారు కదా, ప్రయత్నిస్తే మళ్ళీ వస్తుందేమో కదా? అవును మేడం, ప్రయత్నిస్తే అదే మేడం ఇక నెక్స్ట్ సీజన్ మరి ఇంకా ట్రై చేయాలి. ఇక విరామం లేకుండా పట్టుదలతో ముందుకెళ్తే ఇక అవుతుంది అన్నట్టు ఒక నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకుని ఇక ముందుకెళ్తున్నా మేడం. అంటే ఇప్పుడు వీడియోస్ కాకుండా మీకు అనిపించిందా వద్దులే వీడియోస్ వద్దు, మళ్ళీ సిరీస్ మంచి ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ కొట్టాలి అన్న ఉద్దేశం వచ్చిందంటే ఎవరైనా ఆర్థికంగా సాయం చేస్తే? ఆ మధ్యలో ఒక సందర్భంలో ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైం సెట్ అయింది. నాకు ఏమనిపించిందంటే యూపీఎస్సీ కన్సిస్టెంట్ గా కూర్చుంటే మాకు రిజర్వేషన్ ఉంది, మాకు 37 దాకా రాసుకోవచ్చు. యూజువల్ గా ఏంటంటే మిగతా వాళ్ళకి 32, జనరల్ కేటగిరీ వాళ్ళకు 28, 32 అట్లా ఉంటుంది. మాకు 37 దాకా రిలాక్సేషన్ ఉంటుంది. అసలు 1 year 2 year కన్సిస్టెంట్ గా స్టిక్ ఆన్ అయిపోతే ఫోకస్డ్ గా ఉంటే యూపీఎస్సీ క్రాక్ చేయడం బ్రహ్మ విద్యం కాదు అని అనిపిస్తుంది కొన్ని సందర్భాలలో. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఇక ఫైనాన్షియల్ గా లేదు, ఎలాగో ఇప్పుడు నేనే ఇంట్లోకి ఇవ్వాల్సిన పరిస్థితి, అమ్మ నాన్న కూడా ఏజ్డ్ కాబట్టి ఇంకా గివ్ అప్ యూపీఎస్సీ కంటే ఇక వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో కూడా మంచి రెవెన్యూ ఉంటుంది కదా, అందరిని ఎంటర్టైన్ చేస్తూ యూట్యూబ్ లో కూడా రెవెన్యూ సంపాదించి అమ్మ నన్ను హ్యాపీ చేద్దాం అన్నట్టు ఒక ఫోకస్డ్ గా ఉన్నాం మేడం. అండ్ ఇప్పుడు మీరు బిగ్ బాస్ కి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని ఒక మంచి రెవెన్యూ డబ్బులు వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఫస్ట్ గా మీరు? ఫస్ట్ అయితే ఇల్లు మాకు సరైన ఇల్లు లేదు మేడం, ఇల్లు కట్టుకొని అమ్మ నాన్నలు కూడా ఏజ్డ్ కొంచెం ఆరోగ్యం కూడా వాళ్ళు బలహీనం కూడా ఆరోగ్యం చూపెట్టి ఇల్లు కట్టుకొని ఇంకా కొంచెం మంచిగా తలెత్తుకుని బతికే విధంగా ఉండాలి. సాంగ్ మీరు ఎన్ని డేస్ పట్టింది షూట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి? అయితే మేడం ఫస్ట్ బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు ఫ్యాన్ నేను. 72 days లో పూరి జగన్నాథ్ సినిమా షూట్ చేసింది మేడం. అదే విధంగా నాకు ఆ కంపారిజన్ గుర్తుకొచ్చింది. 1 day సాంగ్ కంప్లీట్ చేసేసినాం. అంటే ముఖ్య ఉద్దేశం మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే బిగ్ బాస్ కి నేను వెళ్ళగానే అవుద్ది, ఇది ఖచ్చితంగా నేను వెళ్ళగానే ఈ సాంగ్ నాకు ఓటింగ్ కి దోహదపడుతుంది అని మెయిన్ ఆ ఉద్దేశంతో చేసినాం మేడం. తొందర ఆ డే మొత్తం హడావిడిగా సింగిల్ టేక్ లోనే బాగా ఒక టేక్ బాగా రాకున్నా తొందర చేసేసినాం. ఇంకా ఈవినింగ్ ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే హోటల్లో రిపోర్ట్ చేయాలి. వాళ్ళు మెయిల్ వచ్చింది బిగ్ బాస్ వాళ్ళకి రిపోర్ట్ చేయాలని హోటల్కి తొందర బస్ ఎక్కించారు నన్ను సాంగ్ షూట్ పూర్తి అవ్వగానే. ఆ హడావిడిలో ఒక 1 day పూర్తయింది మేడం ఇది.
ఇప్పుడు మీకు బిగ్ బాస్ లో మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అవకాశం వస్తే వెళ్ళినప్పుడు మీరు ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అది సపోర్ట్ చేయండి. సిద్దిపేట మోడల్ సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ వింటూ విన్నారంటే ఖచ్చితంగా ఉల్లాసంగా డాన్స్ చేస్తారు, అందులో సందేహం లేదు. ఆ ఉల్లాసంగా ఉత్సాహంగానే సిద్దిపేట మోడల్ కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా అలరిస్తా, ఫుల్ సూపర్ ఫన్ చేస్తూ మిమ్మల్ని సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. మీరు అందరూ ఆదరించాలని నేను కోరుకుంటాను. ఇప్పుడు మీరు బిగ్ బాస్ కి వెళ్తున్నారు, మీరు ఓపెన్ గా ఏం చెప్తారు? అంటే నేను బయటకు వచ్చాక డబ్బులతో నేను ఏం చేస్తాను అనేది మీరు ఏం చెప్పి వెళ్తారు? వెళ్తే నేను డబ్బులు బయటకి ఇస్తా అని కాదు, కానీ ఫస్ట్ ఆ ఫాల్స్ ప్రామిస్ నేను ఏం చేయ. ఫస్ట్ నేనే బీడిబుచ్చక కలుగుతారు లెక్క ఉంది అంటే సామెత. అది ఎందుకు చెప్తారంటే ఏం లేనోడు జీరో, నా దగ్గర ఏం లేవు, మై పాకెట్స్ ఆర్ ఎంప్టీ అనేటోళ్ళు చెప్తారు. ఎందుకంటే నేనే దయనీయ స్థితిలో ఉన్నా. ఫస్ట్ మాది ఇల్లు మంచిగా కట్టుకొని, కొంచెము అప్పులు కూడా ఉన్నాయి. అక్క చెల్లెళ్ళు ఇద్దరు నాకు సిస్టర్స్ పెళ్ళిళ్ళైనాయి, అప్పులు తీర్పుకొని కొన్ని ఉన్నాయి. ఇంకా అమ్మ నాన్నల ఆరోగ్యం చూసుకొని వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ కాబట్టి అట్లా నేను ఫస్ట్ అయితే నువ్వే చూసుకుంటా, నాది నేనే చూసుకుంటా అన్నట్టు చెప్తున్నాను ఆన్సర్ అన్నట్టు కాకుండా కొంచెం ఫ్యామిలీకి సపోర్ట్ గా మా ఆర్థిక స్థితిగతిని మెరుగుపరుచుకుంటాం మేడం. అబద్ధం ఎందుకు, ఫాల్స్ ప్రామిసెస్ చేయాలి. డైరెక్ట్ 100 మంది నిరుపేద విద్యార్థులను తీసుకొచ్చి కలెక్టర్లను చదివించేదాకా బాధ్యత తీసుకుంటా నేనే అని అట్లాంటి ఏం చేయాలి. ఫిజికల్ టాస్క్ ఆడాలి, స్మార్ట్ గేమ్స్ ఆడాలి, మెంటల్ గా ప్రతి దాంట్లో మీరు అన్నిటికీ పోటీ పడి నాతో మంచిగా ఉండేటోతో మంచిగా ఉంటా. నా ఓపికను పరీక్షించి వాడు చెడు చేయాలనుకుంటే వెన్నుపోటు ఓడాలనుకునేటువంటి చెడు చేస్తా. టాస్క్లు అద్భుతంగా ఆడతా. సిద్దిపేట మోడల్ అంటే టాలెంట్ తో ఇచ్చి పడేస్తాడు. అంటే ఇప్పుడు కొంతమంది మాస్క్ యూజ్ చేస్తారు, వాళ్ళు బయట ఒకలా లోపల ఒకలా ఉంటారు. ఇప్పుడు మీరు వెళ్తే జెన్యున్ గా ఆడుతారు? అసలు నా రియల్ క్యారెక్టర్ తో ఆడతా నేను. బయట ఎలా ఉన్నారో లోపల కూడా అదే రియల్ క్యారెక్టర్ చూపెడతాను నేను. నేను మామూలుగా కూడా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా మనసులోటి లోపల ఉండదు. నా రియల్ నేచర్ తోని ముందుకెళ్తా. నా రియల్ నేచర్ తోని ప్రొజెక్ట్ చేసి విన్నర్ గెలవడానికి కూడా ప్రయత్నిస్తాను. ఇప్పుడు కొంతమంది చూస్తుంటాం, గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఆడుతూ ఉంటారు. మీరు ఎలా ఆడతారు? మీ ఓన్ గా ఆడతారా, లేకపోతే మీరు వాళ్ళ గ్రూప్ ఫాలో అవుతారా? ఎలా చేస్తారు? గ్రూప్ గా అంటే టీమ్ లాగా ఉండి టీమ్ లీడర్ వేసి నన్ను కెప్టెన్ గా వేసి గ్రూప్ చేసిన, అట్లా చేసినా సరే గ్రూప్ అంతా ఒకటే నన్ను ఒక్కరిని వేసిన నామినేషన్స్ లో పెట్టినా అసలు రీజన్ ఏంది అని తిరిగి పోరాడతా. అన్ని ఆల్ ఆస్పెక్ట్స్ లో నేను ది బెస్ట్ ఇచ్చి సిద్దిపేట మోడల్ అంటే బిగ్ బాస్ లో కూడా బిగ్ బాస్ విన్నర్ మోడల్ అని ప్రూవ్ చేసుకుంటాను. ఎలాంటి టాస్క్ ఇచ్చినా జెన్యున్ గా ఆడి గెలిచి బయటకు వస్తానని అంటారు. అవును మేడం, ఐ విల్ గివ్ ద బెస్ట్ మేడం. ఖచ్చితంగా గెలిచి బయటకు వస్తా. మొత్తం అందరు కూడా అసలు నన్ను అభినందిస్తారు. ఇంత బాగా చేసినావు, సిద్దిపేట మోడల్ అంటే మోడల్కే మోడల్ అని అనేటట్టు ప్రూవ్ చేసుకుంటాం మేడం. ఇప్పటిదాకా మీరు బిగ్ బాస్కి వెళ్తే ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకి చక్కగా వివరించారు. అండ్ ఇంకొకటి, మిమ్మల్ని మళ్ళీ బిగ్ బాస్ స్టేజ్ పైన చూడాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ప్రోమో రీసెంట్గా రిలీజ్ అయింది, ఆ సాంగ్ కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రోమోన్ అయితే వచ్చింది, ఫుల్ సాంగ్ కూడా ఐ వెయిటింగ్ ఫర్ ద సాంగ్ మేడం. ఎంతో ఎంతూసియాస్టిక్గా వెయిట్ చేస్తున్నా. సాంగ్ కూడా అదిరిపోతుంది. మీ ఆదరణ ఎల్లప్పుడు ఉండాలి. నేను మీ సిద్దిపేట మోడల్. అగ్ని పరీక్ష కొన్ని వీడియోస్ చూస్తుంటే ఒక టాపిక్ హైలైట్ అయింది. ఏంటి అంటే, శ్రీజ అనే అమ్మాయి వచ్చి స్టేజ్ పైన ఏదో మాట్లాడుతుంటే నవదీప్ జడ్జి ఉన్నారు, తను ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చి అని ఒక డైలాగ్ వాడాడు. మీకు ఎలా అనిపించింది అసలు? అది ఊరు నుంచి ఊపుకుంటా అది రాంగ్. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో ఒక ఊరు నుంచి వస్తారు, అన్ని పేద స్థితి నుంచి, ఏ స్థితి నుంచి అయినా వస్తారు. కామన్ మ్యాన్ ఒక ఊరు నుంచి వచ్చి ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చాను రాంగ్ అది. ఎందుకంటే ఊరు నుంచి వచ్చిన వాళ్ళే చరిత్ర సృష్టించారు, ఊరు నుంచి వచ్చిన వాళ్ళే ఎన్నో అద్భుతాలు సృష్టించారు, ఎంతో హిస్టరీ క్రియేట్ చేసారు వాళ్ళు. అలాంటి ఊరు నుంచి ప్రతి వాళ్ళు ఊరు నుంచి వచ్చే సిటీలో సెటిల్ అవుతారు. కాకపోతే ఊరు నుంచి వచ్చారు అనేది రాంగ్. అది ఆ స్టేట్మెంట్ రాంగ్. నవదీప్ అలా అనడం కరెక్ట్ కానే కాదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అది అసలు ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అది చెప్పడం. మళ్ళీ తర్వాత సారీ చెప్పిండు చూసిన. ఆ సారీ చెప్పడం కాదు, కానీ ఫస్టే మీరు నోరు అదుపులో పెట్టుకొని అట్లా ఊరు నుంచి వచ్చిరా అనే పదం వాడకుండా మీరు వేరే మీదైన డిప్లొమాటిక్గా ఒక ఆన్సర్ కరెక్ట్ చెప్పాలి, కానీ ఆ విధంగా అనడం అయితే 100% రాంగ్ అది. అంటే ఈ టాపిక్ తర్వాత నెగిటివ్ కామెంట్స్ చూసిన తర్వాత నవదీప్ పోస్ట్ చేశారు, ఒక వీడియోలో చూసా నేను, మా సారీ అని చెప్పారు. అంటే రియలైజ్ అయ్యారంటారా? రియలైజ్ ఏముంది, అసలు రియలైజ్ కాలేదు అనిపించింది. అందులో కూడా మీరు ఏమన్నా అనుకుంటే, తప్పుగా అనుకుంటే సారీ అంటుండు. తప్పుగా అనుకుంటే 100% అది తప్పుగా అనుకుంటేనే సారీ అట. నవదీప్ గారి విధానము, నవదీప్ గారి యాటిట్యూడ్ 100% రాంగ్. అంటే నాకు రెడ్ కార్డు చూపెట్టిండని అని కాదు, కానీ తను వ్యవహరించే తీరు మొత్తం రాంగే అనిపిస్తుంది.